శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఎక్కడున్నాం? యాభై 59 నుండి చెప్తా. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ 3 శ్లోకాలు ఈరోజు మననం చేయాలి. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అని స్వామి చెప్తున్నారు. అంటే తనకు తాను సాధకుడు కానీ జ్ఞాని కానీ స్థితప్రజ్ఞుని బ్రాండ్ వేసుకుంటే సరిపోదట. ఆ లక్షణాలు ప్రవర్తనలో వ్యక్తం అవ్వాలి, కనిపించాలి. అప్పుడు స్థితప్రజ్ఞుడని తెలుస్తుంది. అట్లా ఈ శ్లోకాలన్నీ కూడా ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు ఎట్లా వ్యక్తమవుతాయి అని అర్జునుడు అడిగాడు. ఎట్లా వ్యక్తం అవ్వాలో స్వామి ఆ లక్షణాలను చెప్తూ వస్తున్నారు. బాగా గుర్తుంచుకోవాలి. మళ్ళీ మనం చెప్పుకొని ఏమిటంటే ఈ శ్లోకాల్లో చెప్పేవన్నీ కూడా 55వ శ్లోకం నుండి స్వామి చెప్తున్నవన్నీ కూడా అవన్నీ ఎదుగుతున్న సాధకులందరికీ గీటురాళ్ళు. గీటురాయి అంటే మైల్ స్టోనా? బంగారం యొక్క నాణ్యతను చూడటానికి వాడే రాయి ఏది ఉంటుందో అది గీటురాయి. దాని మీద గీసి దాని రంగును బట్టి కంసాలి చెప్పేస్తాడు నాణ్యత ఎంత అని. అట్లాగే మన సాధన నాణ్యత ఎంతో మనం చూసుకోవడానికి, అసలు కాస్తైనా మనం ఆ ఆవరణలోకి ప్రవేశించామో లేదో చూసుకోవడానికి ప్రతి సాధకుడికి కూడా ఈ శ్లోకాలు ప్రామాణికంగా తీసుకొని తన స్థితిని తాను తరచి చూసుకోవాలి. ప్రతి వాడిలో అది తరచి చూసుకోవాలి. కనుక ఆ శ్లోకాలను స్వామి చెప్తూ వస్తున్నారు. ఆ క్రమంలో పోయిన వారం శ్లోకం మనకు 58వ శ్లోకంలో ఒక మంచి ఉపమానాన్ని చూపించారంటే సరళంగా అర్థమయ్యి మనకందరికీ ధారణలో గుర్తుండేటట్లుగా ఒక ఉపమానం ఏం చెప్పారు? ఇంద్రియ నిగ్రహం యొక్క విశిష్టతను చెప్పటానికి ఏం చెప్పారు? తాబేలు ఉపమానాన్ని చూపించారు. తాబేలు ఏం చేస్తుంది? ఎప్పుడైతే తనకు బయట నుండి అపాయం పొంచి ఉంటుందో తన అవయవములన్నిటినీ తన డిప్పలోకి లాగేసుకుంటుంది. అట్లాగే ఇంద్రియ విషయముల చేత ఆకర్షింపబడి తన స్థితి నుండి తాను జారిపోతున్నాను అనే అపాయం ఎప్పుడైతే తోస్తుందో అప్పుడు సాధకుడు కూడా తన ఇంద్రియాలను వెనక్కి తీసేసుకుని వాటి నుండి ఉపసంహారం చేసుకోవాలని స్వామి యొక్క సూచన చేశారు. అంటే జోలికి పోవటం అంటాం. మనం పిల్లలను ఏం చెప్తాం? చెడు సహవాసం చేయొద్దు అని చెప్తాం. ఎందుకు? వాడు జోలికి వెళ్ళినంత మాత్రం చేతనే 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడని మనం చెప్తాం. అంటే వీడి గుణాలు వాడికి, వాడి గుణాలు వీడికి తెలియకుండానే అభ్యాసంలోకి వచ్చి మన స్వభావం ప్రవృత్తి మారిపోతూ ఉంటుంది. కనుక చెడు సహవాసం చేయొద్దు అని ఎట్లాగైతే మనం చెప్తుంటామో లోకంలో,
అట్లాగే ఇంద్రియ విషయంలో జోలికి కూడా వెళ్ళకుండా ఉండటం ఎంత ఉత్తమం ఇంకోటి లేదు. కావాలని వెళ్ళి తనను తాను జార్చుకోకుండా, వాటి దగ్గరికి వెళ్లకుండా తనను తాను ఉపసంహరించుకోవాలన్న సూచన చక్కగా తాబేలు ఉపమానంతో చూపించారు స్వామి. అయితే ఇవాళ ఇంకొక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఎప్పుడైతే సాధకుడు అట్లా ఇంద్రియ నిగ్రహం చేయటానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు 2 అపాయాలు పొంచి ఉంటాయి వాడికి. ఆ 2 కూడా వాడి నుండే. అవేమిటి అంటే నిగ్రహించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంద్రియాలు ఉరుకోవట. అవి ఆపోజిషన్ పార్టీ లీడర్ లాగా నిలబడతాయి, అపోజ్ చేస్తూ ఉంటాయట. అంటే వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది సాధకుడికి. అంతవరకు తనకు అట్లాంటి వ్యతిరేకత ఉందని తెలియదు, కానీ ఇప్పుడే నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యతిరేకత ఇంద్రియముల నుండి వస్తూ ఉంటుంది. అంత బలీయమైంది ఇంద్రియముల బలం. ఒకటి ఇది. దీనికి ఇంకొకటి ఏమిటి, అసలు ఈ ఇంద్రియాలు ఇట్లా ప్రవర్తించటానికి అసలు గ్యాంగ్ లీడర్ ఎవరు? మనస్సు, బుద్ధి. ఆ మనస్సు ఊరుకోదు, అదేం చేస్తుందట, ఇంకా వ్యతిరేకతను ఉసిగొలుపుతుంది వాటిని. అంటే ఎంత ప్రయత్నం చేస్తే అంత వ్యతిరేకత వచ్చేటట్టుగా ఉసిగొలిపి మరి వాటిని. ఎందుకు? కోరిక అనేది ఇంద్రియాల్లో పుట్టడం లేదు, ఇంద్రియాలు ఏమీ కోరవు పాపం, అన్నీ మనస్సే కోరి ఇంద్రియాల ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ ఇంద్రియాలు ఇప్పుడు ఏమైనాయి, మనస్సు చేతిలో ఉన్నాయి. ఆ మనస్సు నుండి కూడా వ్యతిరేకత తీవ్రంగా ఎదురవుతుంది అని చెప్తున్నారు స్వామి. మనమేమనుకుంటాము, సరే చెప్పారు కదా భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాలు తరచి చూసుకోమంటున్నారు మాతవారు, మరీ ఒకటి ఏదైనా చూసుకుందామని తీసుకొని అభ్యాసంలో చూసుకుందామని ప్రయత్నం చేస్తాం, ఊరుకుంటుంది ఏంటి లోపల. అది తొలిచి బయటికి 4-5 రోజులు ఉదయాన్నే లేద్దాం అనుకుంటాం, బ్రహ్మ ముహూర్తంలో లేవాలని చెప్పారు, చాలా మంచిదట అనుకొని. అప్పుడు లేచిన తర్వాత ఏమవుతుంది, చాలా బాగుంది అనిపిస్తుంది, ఫ్రెష్గా ఉంది మైండ్, చాలా సమయం కూడా దొరుకుతుంది అని 1-2 రోజులు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏమనిపిస్తుంటుంది, మెల్లగా నీరు గారుతూ ఉంటుంది, నీరు గారేమని. ఆ తర్వాత అట్లా పడుకొని లేచి ఒక రోజు ఆలస్యంగా లేచి ఏం సర్ది చెప్పుకుంటాడు, మనకి ఇప్పుడే ఎందుకులే ఇవన్నీ అనుకుంటాడు, అంతేనా? అట్లా లోపల నుండి మనకెందుకులే ఇప్పుడే ఇవన్నీ అని ఒక వ్యతిరేక భావన రావటమే ఇక్కడ ఈరోజు 3 శ్లోకాల్లో కూడా స్వామి చెప్పబోతున్నారు. ఎందుకు అటువంటి వ్యతిరేకత వస్తుందో కూడా, ఎవరికి అటువంటి వ్యతిరేకత వస్తుందో కూడా స్వామి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, నిరాహారస్య దేహినః విషయాః రసవర్జం వినివర్తంతే అంటున్నారు స్వామి. నిరాహారస్య దేహినః అంటే ఎవరైతే ఇంద్రియ నిగ్రహం చేస్తారో, నిరాహారం అంటే తిండి తినకుండా ఉండటం అని ఒక్కటే కాదు, ఇంద్రియాలకు పెట్టే ఆహారం ఏది ఉందో, ఇంద్రియాలకు ఎప్పుడు తిండి పెడుతూనే ఉంటాం కదా, అన్నీ అది మనసు కోరినవన్నీ ఇంద్రియానికి తిండే. అలాంటి నిగ్రహం చేసే వాడట విషయాః వినివర్తంతే. ఎటువంటి వాడు ఎటువంటి వాడికి విషయములు రసవర్జం వినివర్తంతే అంటున్నారు. అంటే అర్థం చేసుకుందాము, ఒక్కసారి ఆలోచించండి. ఆధ్యాత్మిక సాధన కోసం కాకుండా ఇంద్రియ నిగ్రహం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారో లోకంలో? అన్ని రకాల ఇంద్రియాలను, నియమనిష్టలను, కేవలం ముక్తి కోసము ఆధ్యాత్మిక సాధన కోసం కాకుండా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు? స్పోర్ట్స్ ఆడేవాళ్ళట. ఇంకా మనం అంటే మీరు వీడునా? సరే, ఆ విచారణ చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళ గురించే ఈ ప్రస్తావన చేస్తున్నాడు స్వామి. స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పారు ఆయన. అంటే స్పోర్ట్స్, నిన్ననేమో వాళ్ళు సైంటిస్టులు, డాక్టర్లు అని చెప్పారు. కరెక్ట్. ఏదైనా ప్రొఫెషన్లో అత్యధిక ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళకి రాత్రి పగలు తేడా తెలియదు. ఒక సైంటిస్ట్ ఉన్నాడంటే మరి ఇంద్రియాలన్నిటిని నిగ్రహించి పానీయంబులు ద్రావుచున్, కొడుచుచున్, హాసలీలా నిద్రాదులు సేయుచున్ అని ప్రహ్లాదుడు ఎట్లా అయితే సంతత శ్రీనారాయణ పాదపద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సుడారి సుతుండ ఏతద్విశ్వమున్ అన్నారు. ఇప్పుడు ఈ సైంటిస్ట్ కూడా ఏతద్విశ్వమును మర్చిపోతాడు. ఏమయ్యి?
నారాయణ పాదపద్మాల మీద దృష్టి కాదు, ఆ రీసెర్చ్ బుర్రలో అదే తిరుగుతూ ఉంటుంది. స్నానం చేస్తున్నా, తింటూ ఉన్నా, భార్యా పిల్లలతో తిరగటం అని కానీ, తిండ్లు తినటం అని, సౌఖ్యాన్ని కూడా వదిలేసి మరి ఆ రంగంలో తపస్సు చేస్తాడు. ఏం చేస్తాడు? తపస్సు. ఇది ఇంద్రియ నిగ్రహమే కదా, అవునా కదా? ఇంద్రియ నిగ్రహమే. అట్లా ఏ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళైనా, ఇంకా డబ్బు సంపాదించేవాడు ఒకడు ఉంటాడు. దీనికి స్వామివారు మంచి ఉపమానం చెప్తారు. కొత్త బిచ్చగాడ పొద్దెరగడట. అంటే ఒకడెవడో ఇప్పుడే బిచ్చం ఎత్తుకోవడం మొదలుపెట్టాడు, కొత్త ప్రొఫెషన్లో జాయిన్ అయినట్టు. ఇదివరకు ఏముంటుంది వాడికి? తినడానికి ఓ పచ్చడి అన్నం వేసుకొని తింటుంటాడు, వాడికి అంతకంటే ఏముండదు. కాబట్టి ఇప్పుడు బిచ్చం ఎత్తుకుంటూ ఉంటే వాడికి వెరైటీల కూరలు, అన్ని తిండ్లన్నీ దొరుకుతూ ఉన్నాయి వాడికి. అవన్నీ చూసి ఉత్సాహం వస్తుంది, ఇంకా అడుక్కోవాలని ఉత్సాహం వస్తుందట. ఈ ఉత్సాహంలో పడి తింటమే మర్చిపోతాడట వాడు. తింటం మర్చిపోయి మరీ అడుక్కుంటూ ఉంటాడట. అట్లాగే డబ్బు సంపాదన మత్తులో పడ్డవాడు డబ్బును ఎందుకు సంపాదిస్తాడు? సుఖంగా ఉండాలని, అన్ని భోగాలు అనుభవించాలని. ఇంకా ఆ డబ్బు సంపాదిస్తున్న కొద్దీ ఎట్లా ఉంటుంది? అది ఒక మత్తు, నశ ఎక్కినట్టుంది, తలకెక్కుతుంది. అది ఎక్కిన తర్వాత వాడు ఇంకా సుఖ సౌఖ్యాలు కూడా వదిలేస్తాడు. డబ్బు సంపాదించడం ఒక్కటే ఉంటుందా లేదా? అట్లా వాడు ఇంకా భార్య పిల్లలతో కాలం గడపటం ఉండదు. మామూలు వాళ్ళకు ఉండే అంత సుఖాలు కూడా వాళ్ళకు ఉండవు. ఇప్పుడు సినిమా యాక్టర్లు కానీ, ఆయన చెప్పినప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, ఎవరైనా సరే ఇంకా దాంట్లో మునిగిపోతారు వాళ్ళు. ఆ మునిగిపోయి తపస్సు చేసినప్పుడు వాళ్ళు అన్ని ఇంద్రియాలను నిగ్రహిస్తున్నారా లేదా? చెప్పండి. ఏ సౌఖ్యం సామాన్యుడికి ఉండే సౌఖ్యం కూడా ఉండదు ఒక్కొక్కసారి. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉంటారు, ఎక్కడికంటే అక్కడ తిరుగుతారు, తిండి ఉండదు, డైటింగ్ చేయాల్సి వస్తుంది, పర్సనాలిటీ మెయింటైన్ చేయాలంటే. ఇవన్నీ కష్టాలుంటే వాళ్ళు కూడా ఇంద్రియ నిగ్రహం చేస్తున్నారు. ఇవి కాక కొంచెం పవిత్రంగా ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం అనేటప్పటికి ఏముంటుంది? ఇందాక మీరు చెప్పారు మేము కూడా ఉపవాసాలు చేస్తామని. ఉపవాసాది దీక్షలు చేస్తూ ఉంటారు. ఆ దీక్షలు ఎట్లా ఉంటాయి? 9 రోజుల దీక్షలు, 21 రోజుల దీక్షలు, 40 రోజుల దీక్షలు. ఇవన్నిట్లో కూడా వాళ్ళు చక్కగా చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారు. ఫ్యాషన్ వస్త్రాలన్నీ త్యాగం చేసి దీక్షా వస్త్రాలు వేసుకుంటారు. పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు వెళ్ళటం మానేస్తారు కొంతమంది. ఇంకా సాత్వికమైన ఆహారం తింటూ ఉంటారు, చన్నీటి స్నానం చేస్తూ ఉంటారు, భూతల శయనం చేస్తూ ఉంటారు, భూమి మీద పడుకుంటారు. చేస్తారా లేదా ఇవన్నీ? అప్పుడు కూడా వాళ్ళకి శక్తి వచ్చిందా లేదా? ఎందుకు చేశారు ఇవన్నీ అంటే వాళ్ళు కోరికలు ఉంటాయి, అవి తీర్చుకోవటం కోసము. భగవంతుడి మీద నిజమైన భక్తి కాదు, అదేమిటి? కోరికల భక్తి. అప్పుడు ఎంతో శక్తిగా ఉంది వాళ్ళకి, ఎంత పవర్స్ ఉంటాయి, శక్తులు వచ్చేస్తాయి. అప్పుడు తినకుండా కానీ ఏం నీరసం రాదు వాళ్ళకి. ఏంటి ఇప్పుడు భక్తి పవరా, అది కోరిక పవరా? కోరిక చేత నడపబడుతున్న భక్తి పవర్. కోరిక లేకపోతే చేస్తారు ఎవరన్నా? ఏం చేయరు, అవసరం లేదు ఇవన్నీ. అట్లా చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా ఇట్లా కూడా కాకుండా ఇంకా కొంచెం పవిత్రంగా ఇంకా కొంతమంది ఉంటారు. అనిమాది సిద్ధుల కోసం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రస్తావన ఇక్కడ చేస్తున్నారు స్వామి. అనిమాది సిద్ధులు అంటే అనిమ, గరిమ, లఘిమ అని కొన్ని సిద్ధులు వస్తాయి, అకల్ట్ పవర్స్ అంటారు. ఇంద్రియ నిగ్రహం చేత ఈ అకల్ట్ పవర్స్ కూడా వస్తాయని శాస్త్రం చెప్తోంది. అదే సమయంలో శాస్త్రం వాటి జోలికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరిక కూడా చేస్తుంది. ఈ మ్యాజిక్లు చేసే బాబాలు ఉంటారు, వాళ్ళు అగ్ని మీద కూర్చునేవాళ్ళు, ఐస్ దిమ్మల మీద కూర్చునేవాళ్ళు, గాల్లో ఎగిరేవాళ్ళు, నీటిలో తేలేవాళ్ళు, రకరకాలుగా ఉంటారు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి వాళ్ళకి? సిద్ధులన్నీ ఎట్లా వస్తాయి? ఇంద్రియ నిగ్రహం చేసి కఠోర నియమాలను ఆచరిస్తేనే అవన్నీ వస్తాయి. ఈ వీళ్ళు చేసేవాళ్ళు కూడా ఒకరున్నారు. ఇంకా ఒక తెగ ఉంటుంది. ఆ తెగ అఘోరానా? ఏమో అఘోరాల గురించి వీడికి అంత తెలియదు, ఏం చేస్తారో వాళ్ళు. శక్తులు వస్తాయి వాళ్ళకి, ఏదో కఠోర నియమాలు అయితే ఆచరిస్తూ ఉంటారు. దేనికోసం మరి వాడు తెలియదు, నాకు అంతగా తెలియదు వాళ్ళ గురించి. అఘోర పేరు ఒకటి తెలుసు, లోతుపాతలు తెలియదు. కఠినంగా నియమాలు ఉంటాయి. వాళ్ళు మంచు ప్రాంతాల్లో బ్రతుకుతుంటారు కదా, బట్టలు లేకుండా ఉంటారు, అంత మటుకు తెలుసు. ఇంకొక తెగ ఉంటుంది. ఆ తెగ ఏమిటి అంటే, మీకు మంతెన సత్యనారాయణ రాజు గారు తెలుసా? ఆయన ఆశ్రమం తెలుసా? ఆయన ఆశ్రమానికి డబ్బులు ఇచ్చి వెళ్ళాలి మనం, ఊరికే కాదు. ఒక బ్యాచ్కి 15 రోజులు ఉంటుంది. వెళ్ళిన తర్వాత డబ్బులు కట్టి మొదటి 4-5 రోజులు ఆయన తేనె నీళ్ళు తాగించి ఉంచుతాడు, అంతే, ఇంకేం ఉండదు. తేనె నీళ్ళు తాగాలి. ఆ తర్వాత ఇంకో 2-3 రోజులు జ్యూస్ ఫాస్టింగ్ అంటారు, పళ్ళ రసాలు ఇచ్చి ఉంచుతారు. ఆ తర్వాత ఫ్రూట్ ఫాస్టింగ్ అంటారు, పళ్ళు మాత్రమే తిని ఉండాలి. ఆ తర్వాత ఒక పూట తిండి పెడతారు.
ఆ పెట్టే తిండిలో ఉప్పు నూనె ఉండవు. ఆ తిండి తిని మళ్ళీ ఆరోగ్యం బాగైందనుకొని రావాలి. దీనికి ఆయన ఏం కొట్టలేదు, తిట్టలేదు, ఆయన రమ్మని అనలేదు, మనమే వెళ్తాం అనమాట. రకరకాల రోగాలు, బరువు తగ్గడాలు, ఇవన్నిటి కోసం ఎంత ఇంద్రియ నిగ్రహం వచ్చింది. ఇప్పుడు ఉప్పు లేకుండా తినేస్తారు చక్కగా. కానీ వీటన్నిటిలో ఒక అపాయం ఉంటుందట. ఆ అపాయాన్ని మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా బాగా చెప్తారు. ఏమిటంటే, ఆయన బ్యాచ్ ఏదైతే 15 రోజుల కోర్స్ బ్యాచ్ అయిపోతుందో ఇప్పుడు వెంటనే అందరు ఎదురు చూస్తూ ఉంటారట. ఆశ్రమం నుండి అడుగు బయట పెట్టగానే హోటల్కి వెళ్ళిపోయి అక్కడ ఇన్ని రోజులు తినకుండా ఉన్న ఫ్రూట్ ఫాస్టింగ్, తేనె నీళ్ళ ఫాస్టింగ్, అన్ని ఫాస్టింగ్లను గంగలో కలిపి చక్క తినేయాలని ఎదురు చూస్తారట. ఇంటికి వెళ్ళగానే ఆవకాయ తినారట. ఎందుకంటే ఉప్పు పెట్టకుండా చంపాడు కదా పాపం. ఇప్పుడు ఆవకాయ తినాలి, అట్లా ఎదురు చూస్తారట. అదే చెప్తున్నారు ఇక్కడ స్వామి. నిరాహారస్య దేహినః విషయాః రసవర్జం వినివర్తంతే. ఇన్ని రకాల కఠోర నియమాలను ఆచరించి ఇంద్రియ నిగ్రహం చేసిన వీళ్ళందరూ కూడా వీళ్ళ రసము చచ్చిపోదయ్యా, అది తిరిగి వస్తుంది అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా కోరికల కోసమే చేశారు, ఐహిక సుఖాలు భోగాల కోసమే చేశారు, కానీ వాళ్ళెవరు ముక్తి కోసం చేసిన వాళ్ళు కాదు. అటువంటి ఇంద్రియాలు ఎట్లా ఎదురు చూస్తూ ఉంటాయంటే అదను చూసి రివర్స్ అటాక్ చేస్తాయట. అటాక్ చేసి మళ్ళీ వడ్డీతో సహా కోరికలన్నింటినీ తీర్చేసుకుంటారన్నమాట. దీక్షా వస్త్రం అట్లా వదిలి మాల తీయగానే సిగరెట్లు, మందు, నా మత్తు పానీయాలు, ఇంకా నాన్ వెజ్ తినటము, ఇవన్నీ చెక్క అక్కడే అయిపోవాలి. చేశారా లేదా? ఇది ఇంద్రియ నిగ్రహం అంటారు ఏమిటి? అనరు. దీన్ని గోడ కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు అనమాట. అంతే వేగంగా మళ్ళీ ఇంద్రియాలన్నీ కూడా అటాక్ చేస్తాయి. ఇంత చేసి కూడా వాళ్ళకి అది ఎందుకు రాలేదు, అది స్వామి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఏదో చేయమన్నారు కదా తీరు తెన్ను లేకుండా ఇష్టం వచ్చినట్టు నియమాలు ఆచరించద్దు. నియమాలు ఆచరించటానికి పూర్వం ఒక ఆధారం ఉండాలి. అదేమిటి? జ్ఞానం. జ్ఞానం లేకుండా చేయొద్దు. దాన్నే స్వామి ఏమన్నారు? పరం దృష్ట్వా రసోప్యస్య నివర్తతే. ఎవరైతే పరం దృష్ట్వా, పరమును అంటే పరమార్థమును దర్శనం చేస్తారో వాడికి రసః అపి నివర్తంతే. రసం కూడా చచ్చిపోతుందట. ఒక విత్తనం ఉందనుకోండి, విత్తనం డ్రై అయ్యే ఉంటుంది కదా, ఎండిపోయే ఉంటుంది. కానీ అది మనం నీళ్ళల్లో వేసి నానబెట్టి మళ్ళీ మట్టిలో వేస్తే అది మొలకెత్తుతుంది. విత్తనం మొలకెత్తకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? రాళ్ళలో వేయాలా? రాళ్ళల్లో వేసినా ఎప్పుడైనా చూసారా మీరు? రావి చెట్టు ఎట్లా పెరుగుతుంది? సిమెంట్లోంచి కూడా ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది. అది ఆడికి తెలిసింది, ఆడవాళ్ళు కాబట్టి. మీకు తెలియలే. వేయించేస్తే ఇంకా మొలకెత్తది అది. ఆ వేయించడాన్నే తప్పింపజేయటం తపస్సు అంటారు. మార్చేయటం, ఎండగొట్టడం తపస్సు. అట్లా ఎండగొట్టాలి లోపల ఉన్న కోరికలను. అది భగవద్గీత మనకు దరువేసి చెప్తున్న విషయం మొదటి నుండి కూడా. ఎందుకంటే అసలు మనం ఎందుకు విషయాల వెంట పరిగెత్తుతున్నాం? కోరికలు, ఇంత శక్తి కోరికలు అంటున్నాం కదా, అది ఎందుకు పరిగెత్తుతున్నాం? ఒకే ఒక్క కారణం ఉంది, సుఖం వస్తుంది దానివల్ల అని మనకున్న భ్రాంతి వల్ల మనం పరిగెత్తుతున్నాం. లేకపోతే సుఖం రాదంటే ఎవ్వడు ఏ పని చేయడు లోకంలో, ఏది చెయ్యరు. బాధ్యతలు, బరువులు ఏవి చేయరు. సుఖము ఆశించే చేస్తున్నాడు. లోతులో వాళ్ళకున్నది అదే. కానీ ఇప్పుడు భగవద్గీత ఏం చెప్పింది? తన ఆత్మస్వరూపమే తనకు సుఖస్వరూపం అని చెప్పిన తర్వాత ఆ పరమార్థమును దర్శించిన వాడు, ఎవరైతే నా సచ్చిదానంద స్మృతి కంటే వేరే నాకు ఇంకేది అవసరం లేదు, నా ఎదుగుదల నాకు ముఖ్యం, సాధనలో నేను ఎదుగుట నాకు ముఖ్యం అన్న దాని విలువ గుర్తిస్తాడో, ఆ విలువ గుర్తించిన వాడు పరం దృష్ట్వా రసః అపి నివర్తంతే. వాడి రసం అంటే ఆ ఎండగొట్టేసినట్టు, బీజాన్ని ఎండగొట్టాడు. వాడు ఇంకా మళ్ళీ తిరిగి మాయలో పడడు. ఈ తిరిగి మాయలలో పడడం మనకు పురాణ కథల్లో బాగా కనిపిస్తుంది. చూడండి, విశ్వామిత్రుడు తపస్సు చేశాడు. ఎవరెక్కడ ఘోర తపస్సు చేసినా భయపడేది ఎవరు? ఇంద్రుడు గారు.
ఇంద్రుడు గారు భయపడి ముందు ఏం చేస్తారు, ఆయన దగ్గర ఉన్న ఫ్యాకల్టీని అందరినీ పంపిస్తూ ఉంటాడు. వాయుదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి, వరుణదేవుణ్ణి పంపిస్తాడు. వీళ్ళందరినీ తట్టుకొని నిలబడ్డారనుకోండి, అప్పుడు ఊర్వశి, మేనక, రంభ, ఇంకా ఎవరు ఉంటారు, అప్సరసలు అందరినీ పంపిస్తే చాలామంది అప్సరసల దగ్గర టకి టకి అని వికెట్ డౌన్ అవుతుంటుంది. అట్లా మనకు విశ్వామిత్రుడు కూడా కనిపించింది. మేనకను పంపించినప్పుడు ఆయన చెలించిపోయాడు అనేది మనకు కథ ద్వారా చూసాం. ఇంకా మనకు కథలో విప్రనారాయణుడి కథ ఉంటుంది. చాలా గొప్ప నారాయణ భక్తుడు. అట్లా ఉండి కూడా ఒక వేశ్య పంతం బట్టి అతన్ని లొంగ తీసుకొని చూపిస్తానని పంతం బెట్ చేసి మరి నేను లొంగ తీసుకుంటానని నటించి, మంచితనాన్ని నటించి, భక్తురాలుగా నటించి లొంగ తీసుకుంది. చివరికి ఆయనైతే లొంగిపోయాడు. అంటే ఎంత అదే ఇప్పుడు చెప్తున్నారు, యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితే ఇంద్రియాని ప్రమాథీని హరంతి ప్రసభం మనః. యతతః అపి, ఎవరైతే శ్రద్ధగా కూడా ప్రయత్నం చేస్తున్నామనే అనుకుంటున్నారో, పురుషస్య విపశ్చిత అంటే వివేకం గల పురుషుడైనప్పటికీ కూడా ఇంద్రియాని ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియములు ప్రమాథి అంటే అపాయాన్ని పొంచి ఉన్నాయట. అవి ఎప్పుడు కూడా ఇంద్రియాలు ఎట్లా ఉంటాయి, వల్నరబుల్ కండిషన్ అంటాం కదా మనం. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, ఏ ఇంద్రియంలోనైనా వాడు జారిపడచ్చు. అట్లాంటి ప్రమాదం ఉంది. అవేం చేస్తాయి, మనః ప్రసభం హరంతి అంటే బలవంతంగా ఎవడో బలవంత పెట్టినట్టు ప్రసభం అంటే బలవంతంగా చేసినట్టు మనస్సుని హరంతి, దిగజార్చేస్తాయి, లోపరుచుకుంటాయి ఇంద్రియ విషయాలు, భోగాలు అని చాలా గొప్ప హెచ్చరిక చేస్తున్నారు ఇక్కడ స్వామి. ఇక్కడ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇద్దరికి ఆ కథ ఏం చెప్తుందంటే, విశ్వామిత్రుడు ఎందుకు అసలు బ్రహ్మర్షి కావాలని అనుకున్నాడంటే, వశిష్ఠ మహర్షిని చూసి క్షాత్రబలం కంటే బ్రహ్మబలం గొప్పది అని గ్రహించాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడై ఉండి కూడా క్షాత్రబలం కంటే బ్రహ్మబలమే గొప్పది అని గ్రహించి తపస్సు చేయటానికి పంతం బట్టి వెళ్ళాడు. వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని, ఆయన స్థిరత్వమునకు ఎవరు సాటిరారు. అయినా సరే ఆయన మీద పంతంతో చేయటం మొదలుపెట్టాడు. విశ్వామిత్రుడు ఎవరు, రాజు కనుక రాజుకి పూర్వవాసనలు ఎట్లా ఉంటాయి, భోగాల్లో తిరిగిన మనిషి కదా. భోగాల్లో తిరిగిన జీవుడు ఈరోజు చేద్దామనుకున్నా కూడా ఎప్పుడైతే ఆ అట్రాక్షన్ అంటే ఆ ఆకర్షణలకు వచ్చిందో బయట నుండి, దాని పూర్వవాసనాగతుడై లోనై దానికి దిగజారిపోయాడు. అట్లాగే ఇంద్రియములు బలీయములైనవట, ప్రమాథి. బలీయములైన ఇంద్రియములు వశపరుచుకుంటాయి, ఇంద్రియములు వశమవుతాయి అంటే ఇంద్రియార్థములకు, విషయాలకు ఎట్లా అవుతాయంటే, అసలు ఇంత బలం ఎట్లా వచ్చింది వాటికి చెప్పండి చూద్దాం. బలీయములు అని చెప్పి పాపం వాడిని అట్లా అంటున్నాం, కానీ అంత బలం ఇచ్చింది ఎవరు వాటికి? అదే మనం ఎట్లా పూర్వాభ్యాసం. పూర్వజన్మలన్నిటిలో కూడా 84 లక్షల జీవరాశుల జన్మల్లో జీవుడు ఇంద్రియాలను వాడుకున్నాడు. దేని మీద? విషయాల మీద ప్రయోగించి వాడుకున్నాడు. ఆ విషయాల మీద ప్రయోగించే ఇంద్రియాలకు వాటికి అలవాటైపోయింది. అభ్యాసం చేత ఇప్పుడు ఆ విషయ దృష్టి బాగా వచ్చింది వాటికి. వాడుకోవటం అంటే అదే అనుకుంటాడు, కానీ అసలు ఇంద్రియాలను తేజస్సు, తపస్సు కోసం వాడుకోవాలని ఎవరికి తెలియట్లేదు. అటువంటి అభ్యాసం ఉన్న జీవుడికి చాలా ప్రమాదం ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే ప్రాథమిక స్థాయిలో ఎప్పుడు సాధన చేసినా కఠినమైన నియమం అనిపిస్తుంది. కఠినమైన నియమం అంటే అసలు ఒక్కసారి కూడా తప్పద్దు, అంత కఠినంగా ఉంటుంది. గురుకుల విద్యలోనైనా ఎక్కడైనా సరే బ్రహ్మచారులు వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే, మొట్టమొదట్లో అట్లాగే సాధన చేస్తేనే మళ్ళీ అవి మన వశమయ్యేదాకా, ఎప్పుడు వశమయ్యేదాకా అంత ప్రమాదం ఉంటుంది. కనుక బ్రహ్మచారులు ఉన్న గురువు చాలా జాగరూకంగా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు జారిపోతాడో వాడు తెలియదు. అట్లా వాటిని కాపాడుకొని రక్షించుకునే బాధ్యత ఉంటుందని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు స్వామి. ఏదో ఒకరోజు చేసాం అయిపోయింది, కానీ ఇంకొక రోజు టపుక్కున నోట్లో వేసేసుకుంటాడు చూసి చూడకుండా. ఒక ఆవిడ ఉంది, వీడికి తెలిసిన ఆవిడ ఏమిటంటే, పరిచయం అయినప్పుడు ఏం చెప్పింది, కొన్ని సంవత్సరాలు 3-4 సంవత్సరాలు అయింది అన్నం తినలేదన్నది.
ఆవిడ తీర్థయాత్ర అవి బాగా తిరుగుతుంటారు, నోములు వ్రతాలు చేస్తుంటే చాలా భక్తురాలేమో, అమ్మో 3-4 సంవత్సరాలకు అన్నం తినకుండా ఉన్నారు, ఎంత గొప్ప భక్తురాలో అని వీడు అనుకున్నాడు. తర్వాత కాసేపటికి మాటల్లో బయటపడిన విషయం ఏమిటంటే వాళ్ళ ఆయన చాలామందికి అప్పులు ఇచ్చారట. ఇప్పుడు ఆ అప్పులు తీర్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదట డబ్బులు, వీళ్ళ డబ్బులు వీళ్ళకి రావట్లేదు. అందుకని దేవుడికి మొక్కుకొని ఈవిడ అన్నం మానేసిందట, అన్నం తింటాం. ఓహో ఇట్లా కూడా ఉంటారో వీడికి అప్పుడు అర్థమైంది. కొన్ని సంవత్సరాలు పట్టింది అవన్నీ రావటానికి. అన్ని సంవత్సరాలు అన్నం మాత్రమే తింటాం మానేసి అన్నీ బాగానే తిన్నారు. కానీ అట్లా కఠోరమైన నియమం. సరే మిగతా అన్ని తిండ్లు ఎట్లా తిన్నారు? ఏమన్నా భక్తి ఉందా, ఏమైనా ఉందా? ఏమీ లేదు. చక్కగా దేనికది ఎప్పటికప్పుడు చక్కగా సుష్టుగా తింటమే, పేరుకేమి అన్నం తింటాం మానేసాం. ఇట్లా చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటారు, ఒక అతను బాగా మంచి సాధకుడే, నిజమైన సాధకుడే, మాంసం తింటాం మానేశాడు. మానేసిన తర్వాత ఎప్పుడో ఒకసారి కాలు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు చెప్పండి? గుడ్డు తినాలి, మాంసం తినాలి, ప్రోటీన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, హితోపదేశం చేస్తాడు. అలోపతి డాక్టర్ అంటే అందరికీ దేవుడితో సమానం కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేయాలన్నట్టు టగ్గిమని మాంసం తినేశాడు. అంటే పూర్వ అభ్యాసం ఉంది కనుక తప్పుగా తోచలే. అదే ఒక శాఖాహారిగా పుట్టిన బ్రాహ్మణుడో వైశ్యుడో అయితే తింటాడు అట్లా. అంటే ఈ కాలం వాళ్ళని మీరు ఊహించుకోకండి, ఒకప్పుడు కాలం వాళ్ళని. ఇప్పుడు అందరూ కట్టకట్టుకుని శూద్రులే, ఎక్కడ ఎవరెవరు లేరు, అందరూ శూద్రులే. ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే మహానుభావులకు ఎప్పుడూ వందనం, కానీ మిగతా అందరి గురించి చెప్పటం. ఇప్పుడు ఇట్లా టకీమని తినేశాడు. అదే బ్రాహ్మణుడైతే చచ్చిపోయినా సరే వాడు నేను తినను అంటాడు. అన్నాడు. అంటే అంత ప్రమాదం ఉంటుంది. దేనివల్ల? పూర్వాభ్యాసం వల్ల. ఎంతెంత విషయాల్లో తిరిగి వచ్చిన చిత్తం. ఎందుకంటే ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, ఇంద్రియాలనే కాదు, మనం విషయాల మీద రంగరించడం అంటే అరగదీశాం విషయాల మీద. చూడండి, ఒక వ్యాపారవేత్త ఎంత కృషి చేస్తాడు, చిత్తం ఎంత నిలిపితే అంత బాగా ఎదగగలుగుతుంది ఆ వ్యాపారం. చెప్పండి, ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే ఆ రంగంలో వాడు బుద్ధిని, మనస్సును, చిత్తాన్ని రంగరించాడనే అర్థం. దాని వెనకాల కోరికే ఉంటుంది, ఇంకేం ఉండదు. కీర్తి ప్రతిష్టలు కావచ్చు, డబ్బు కావచ్చు, తెలివితేటలను చూపించాలని కావచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ ఇవన్నిట్లో కూడా రంగరించిన బుద్ధి, చిత్తం ఎప్పుడైతే ఉంటుందో అది ప్రమాదంలో ఉందన్నమాట. ఎప్పుడైనా సరే ఆ మనస్సు ప్రసభం మనః హరంతి, బలవంతంగా లాక్కెళ్ళినట్టు చేస్తాడు ఆ తప్పుని. ఆ తర్వాత అందుకే 3వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాదివ నియోజిత. ఎవరో బలవంత పెట్టి చేయిస్తున్నట్టు ఇష్టం లేకపోయినా పాపం ఎందుకు చేస్తున్నాడు స్వామి అని అడుగుతాడు అర్జునుడు. ఇష్టం లేకపోతే ఎవడన్నా చేస్తాడేమిటి? అట్లా అమాయకంగా మనకు అనిపిస్తుంది, నాకు ఇష్టం లేకపోయినా చేసేసాను, తాగాలని అనుకోలేదు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను, తాగేశాను. ఇట్లా అన్ని రకాల ఇంద్రియాల వల్ల అపాయం పొంచి ఉంటుంది కనుక దాన్ని ఏం చేశారు? ఇంద్రియ నిగ్రహం చేయటానికి ఒకే నియమం ఏమిటి? పరం దృష్ట్వా. ముందు మనం దర్శనం ఏం చేయాలి? ఆత్మతత్వం మీద ఆసక్తి కూడా కాదు, అదే కావాలి అన్న తీవ్రమైన జిజ్ఞాస, శుద్ధమైన సాధన. అది కేవలం పరమాత్మ స్వరూపమే నాకు కావాలి, ఇంకొకటి వద్దు. ఏ సచ్చిదానంద స్మృతి స్వరూపం నేను అని, నా స్వరూపం అదేనని శాస్త్రం చెప్తుందో దాని దర్శనం కోసమే నేను చేస్తాను అని ఆ విలువ గుర్తించిన వాడి యొక్క సాధన అసలు ఇంత కష్టంగా ఉండదు. అవలీలగా చేస్తాడు వాడు. అవలీల అంటే అర్థమవుతుందా మీరు? సునాయాసంగా, అసలు దానికి ఏం కష్టపడడు వాడు. నియమం ఆచరించడానికి మనం కష్టపడుతున్నామా, అవలీలగా చేసామా అన్న దాని మీదనే మన స్థాయి మనకు అర్థమైపోవాలి. అవలీలగా చేయగలిగిన విషయాలు ఏవి ఉంటాయో అవన్నిట్లో మనము పూర్వమే దాన్ని జయించామని అర్థం. ఈ జన్మలో ఇప్పుడు సాధనలో ఏవి మొదలు పెడుతున్నామో అందరు సాధకులకు కూడా కొన్ని అవలీలగా చేయగలిగినవి ఉంటాయి, కొన్ని చేయలేని విషయాలు కూడా ఉంటాయి. చేయగలిగిన విషయాలన్నీ అర్థమేమిటి? పూర్వజన్మలోనే వాటిని, ఆ వాసనలను తొలగించుకున్నాడు వాడని అర్థం. అందుకే వాడు అంత తొందరగా వదలగలిగాడు. ఈ జన్మలో ప్రారబ్ధవశాత్ ఏమైనా ఇరుక్కున్నప్పటికీ కూడా వెంటనే ఎప్పుడైతే సాధన దృష్టి వచ్చిందో వదిలేశాడు. కానీ అట్లా కాకుండా ఉన్నవాడు
పూర్వ అభ్యాసం చేత ఉన్నవాడికి ప్రమాదం ఉంటుంది. వాడు అవలీలగా చేయలేడు, చేయటానికి కష్టపడతాడు, మళ్ళీ దిగజారే ప్రమాదము అంతా ఉంటుందన్నమాట. అందుకే ఆత్మతత్వం మీద ప్రీతిని పెంచుకోవటం కోసమే స్వామి స్వరూపం యొక్క ఆత్మతత్వాన్ని ముందు బోధించారు సాంఖ్యంలో, తర్వాత కర్మను బోధించారు, ఆ తర్వాత కదా ఇప్పుడు స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నారు. ముందే స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పి ఇట్లా అయిపోవని చెప్పలే. అది చాలా ముఖ్యం. ఎంత ప్రీతి మనకు ఉంటుందో ఆ ప్రీతిలో మనం ఏమేమో ఆచరిస్తున్నామని కూడా ఉండదు. దాన్నే ఏమంటామంటే సహజ స్థితికి చేరుకోవటం అంటాం. అది మన సహజ స్థితి. ఇదంతా ఆభాస స్థితి, మనం ఆరోపణ చేసుకున్న స్థితి, ఈ జీవస్థితి. సచ్చిదానంద స్మృతిగా జీవించటం, శుద్ధ గుణాతీతంగా జీవించటం అనే ఈ సాధన నియమాలతో జీవించటం, అది సహజ స్థితి జీవుడికి. అది అందుకున్నవాడు, అది రుచి చూసినవాడు వెనక్కి తిరగడు. వాడి రసహ అపి నివర్తంతే. అంటే మొత్తం ఆస్వాదన అనేది తన లోపలికి పోయింది, ఇంకా బయట ఆస్వాదన చూడడు. అందుకే ఆస్వాదన అంటే 2 బలీయమైన ఇంద్రియాలు ఉంటాయి మనిషికి. ఏమిటది? స్త్రీ పురుష సంభోగ ఇచ్ఛ, రుచి. నాలుగుతో రుచిని జయించడం. ఈ 2 బలీయమైనవి అన్నిటికంటే. వేరే అన్నిటినీ కొద్ది గొప్ప జయించొచ్చేమో కానీ ఈ రెండింటిని జయించిన వాడు అన్నిటినీ జయిస్తాడు. కనుక ఈ 2 కూడా అంత గొప్ప విశేషమైనవి. ఇప్పుడు స్వామి చెప్పేది ఏమిటి? పరం దృష్ట్వా నివర్తంతే, రసహ అపి నివర్తంతే. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ప్రీతిని పెంచుకుంటే, ఇప్పుడు మనం ఏదైనా చేయలేకపోతున్నాం అనుకోండి, ఒక నియమం ఆచరిద్దాం అనుకున్నాం, చేయలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ముందు శాస్త్ర అధ్యయనం చేయాలి. చదివిన కొద్దీ మనకు అభ్యాసం అవుతుంది, ప్రీతి కలుగుతుంది దాని మీద. ఎప్పుడు ప్రీతి కలుగుతుందో మనం అవలీలగా చేయగలుగుతాం. అంటే డోస్ పెంచాలన్నమాట. ఏదైనా రోగం ఉంటే ఏం చేస్తాము? పొటెన్సీ పెంచుతారు కదా, మందుకి పొటెన్సీ పెంచుతారు. అంత డోస్ పడితేనే, ఇప్పుడు యాంటీబయాటిక్స్ కానీ మనకు అలోపతి మందు కానీ పొటెన్సీ ఉంటుంది దానికి. ఆ పొటెన్సీ ఎంత స్ట్రాంగ్గా ఇవ్వాలి, రోగం ఎంత ఉందో దానికి తగిన స్ట్రాంగ్నెస్ ఇవ్వాలి. అది ఇవ్వకపోతే తక్కువ పొటెన్సీలో మనం వేసుకున్నా కూడా అది పనిచేయదు. అట్లాగే మనకున్న ఇంద్రియ లౌల్యం అంటారు దీన్ని. పరమస్వామి వారు ఒక మాట అనేవారు, సంసార పీడ వదలాలంటే ఇంద్రియ లౌల్యం చావాలి అని ఒక వాక్యం వాడేవారు. లౌల్యం అంటే లస్ట్ అంటాం ఇంగ్లీష్లో. అంటే దిగజారే ప్రవృత్తి, అంటే ఆకర్షణకు లోనయ్యే ప్రవృత్తి లౌల్యం. ఆ ఇంద్రియ లౌల్యం చచ్చిపోవాలంటే, ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, డైటింగ్ చేస్తారు పాపము, టక్కీమని ఒకసారి వదిలేసి మొత్తం తింటారు. ఇన్నాళ్ళ తపస్సు అంతా వృధానే కదా. అట్లా సాధనలో ఉన్నవాళ్ళు కూడా ఒక్కోసారి అన్నిటికీ లోనై వశమై దాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి హెచ్చరిక అది. పరం దృష్ట్వా రసహ అపి నివర్తంతే. ఇంకొకటి, ఎప్పుడూ దాని జోలికి వెళ్లకుండా ఉండటం అనే ప్రయత్నంలో ఉండాలి. దాని వెళ్ళి ఎట్లా ఉంటుంది? విన్న బోధ అంతా కూడా మన చింతన ఎక్కడ తిరిగి వస్తామో, తిరిగి వచ్చి అంత విషయ చింతనలోంచి వచ్చి ఇది విన్నా అంటదు మనిషికి. కొంత శుద్ధి చేసుకుంటే కానీ అది అంట. చిత్తాన్ని ఏర్పరచుకోవటం అంటానంటే చిత్తాన్ని రెడీ చేసుకోవాలి. ఇది వినటానికి కూడా చిత్తం రావాలి, లేకపోతే ఎట్లా ఉంటుంది? బయట నుండి విషయాల నుండి వచ్చాడు, ఇది ఎక్కుతుంది ఏమిటి? ఎట్లా ఉంటుందంటే, నూనె రాసుకొని నీళ్ళల్లో దిగాడు, వాడికి తడిచి స్నానం అవుతుందా? వీడి జిడ్డు నీళ్ళకు అంటుకుంటుంది. అట్లాగే మన చిత్తానికి ఉన్న మురికంతా మనను విననివ్వదు కనీసం. అందుకే వినటానికి కూడా మనిషి రాడు అంత తొందరగా. ఇది చెప్తున్నారు. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నారు? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః యుక్త ఆసీత. వీటన్నిటినీ కూడా సంయమ్య నియమించిన వాడై ఎట్లా ఉంటాడట వాడు? యుక్త ఆసీత, మత్పరః యుక్త ఆసీత. ఇప్పుడు మత్పరః అంటున్నారు, నా పరమైన అంటున్నారు స్వామి. ఇప్పుడు ఇక్కడ ఎవరు? నేనే పరమగతిగా ఉండాలి అని అంటున్నాడు. మత్ అంటే నేను. ఎవరు నేను ఇక్కడ? సరిగ్గా భగవద్గీతలో నేనెవరో చెప్పండి. ఈ శ్లోకాలు ఎవరు చెప్తున్నారు? భగవాన్.
భగవానువాచ అనేది భగవద్గీత ప్రత్యేకత, అంతేనా? వేరే ఎక్కడ భగవానువాచ అని ఏ శాస్త్రాల్లో రాలేదు. మొట్టమొదట్లోనే చెప్పుకున్నాం, కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా చెప్పిన కథాపరమైన మన ప్రమాణం ఉండగా కూడా వ్యాసుల వారు శ్రీ భగవాను వాచ అని తీసుకొచ్చి ఎక్కడ కృష్ణ పరమాత్మ ఉవాచ కదా అని చెప్పలేదు. చివర్లో శ్రీకృష్ణార్జున సంవాదే అన్నారు, కానీ చెప్పింది మాత్రం భగవాన్ అని చూపించటంలో, భగవాన్ అంటే శక్తి జ్ఞాన తేజో వీర్య బల ఐశ్వర్య షడ్గుణ సంపన్న భగవాన్, సమర్థస్వరూపం, సకల సమర్థస్వరూపం ఏది ఉంటుందో అది భగవాన్. అంటే తన సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన ఆనంద లక్షణాలను నిలుపుకునే పూర్ణ సమర్థత ఉన్నది భగవాన్. ఆ భగవాన్ వాచ ఇక్కడ ఏమంటుంది, మత్పరహ. తర్వాత చాలా చోట్ల మత్ మై అని వస్తూనే ఉంటుంది. ఇంకా అంటే నా పరమైన, నేను పరమైన అంటే సచ్చిదానంద స్మృతిని నిలుపుకునే సమర్థతకు ఆ పరమైన యుక్త ఆసీత, దాన్ని చేరి ఉండాలట. అసమర్థతకు విరుగుడు అంతే. చేయలేని జీవుడికి అసమర్థత ఉంది, దానికి విరుగుడు ఏం చూపిస్తున్నారు? సమర్థత. నీలో సమర్థత ఉంది, అసలు మనకెందుకు చెప్తున్నారు ఇవన్నీ? మనం చేయగలం కాబట్టి. పశుపక్షి క్రిమి కీటకాదులకు చెప్పట్లేదు, సామాన్యులకు చెప్పట్లేదు. ఎవరు భగవద్గీత పట్టుకున్నాడో వాడు సమర్థుడు అని అర్థం. వాడు చదువుతున్నాడు, వింటున్నాడు అంటేనే వాడిలో సమర్థత ఉంది కాబట్టి, వాడికి అర్హత ఉంది కాబట్టి మనకు చేయమని చెప్తున్నారు. చేయమని చెప్తే ఈరోజు మనం చేయగలం. ఎందుకు? లోపల ఉన్నది యాక్టివేట్ చేసుకోవాలి. లోపల మనకు ఫోన్లో ఎన్నో సాఫ్ట్వేర్లు ఉంటాయి, యాక్టివేట్ చేసుకుంటామో చేసుకోమా? యాక్టివేట్ చేసుకుంటే యాక్టివేట్ అవుతాయి కదా అన్నీ. అట్లాగే మనకు ఆల్రెడీ ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ ఉంది. ఆ ఇన్బిల్ట్ సాఫ్ట్వేరే సమర్థత, భగవాన్ లక్షణం. ప్రతి ఒక్కరూ అందుకు సమర్థులే. నేను కాదు, నేను చేతగాని వాడిని అనుకునే అవసరమే లేదు. అయితే ఇక్కడ ఒకటి బాగా గుర్తించాలి, ఒకప్పుడు ఉన్న మనుషుల్లోని సంస్కారము దిగజారిపోవటానికి కారణం ఒకటి ఉంది, మనం ఆలోచించాలి. ఎందుకు ఈరోజు కొన్ని ఆచార వ్యవహారాలు, ధార్మికమైన విషయాల్లో పిల్లలు చేయట్లేదని మనం అంటున్నాం. ఎందుకు చేయట్లేదు వాళ్ళు? ఉదాహరణకు ఒకటి చెప్తాడు వీడు. బొట్టు పెట్టుకోవటం అనేది హిందూ ధర్మం, అవునా? హిందువుల ఆచారం. ఇప్పుడు పిల్లలు చేయట్లేదు అంటున్నారు. చేయట్లేదు అంటే ఎందుకు చేయట్లేదు? పెద్దవాళ్ళు పెట్టుకోవట్లేదు, తప్పెవరిది? అది తెలియకనే కదా ఇదంతా గోల్ వచ్చింది. మనము విలువ చెప్పలేదు దానికి. మన ధర్మం ఏం చేసిందంటే తరతరాలు మారుతూ ఉండగా భయపెట్టి చేయించే ప్రయత్నం చేసింది, ఆశ పెట్టి చేయించే ప్రయత్నం చేసింది. రెండే ఉంటాయి భగవంతుడి పూజలో, ఒకటి భయం, ఒకటి ఆశ. అంతేనా? భగవంతుడికి మొక్కుకో నీకు ఇది వస్తుంది అని నేర్పిస్తారు చిన్నప్పటి నుండి, లేకపోతే దండం పెట్టాలంతే అంటారా లేదా? ఇట్లాగే చెప్తారు. కానీ ఎందుకు అని వాడు అడిగితే వీడు చెప్పడు. చెప్పక ఏమైంది, రాబో తరాల్లో చదువు ఎక్కువైన కొద్దీ కొంత ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ పెరిగినప్పుడు వాళ్ళకి ప్రశ్నించే తత్వం వచ్చింది. ఆ ప్రశ్నించే తత్వం వస్తే వీడు సమాధానం చెప్పలేకపోయారు, మూఢనమ్మకం అని తీసిపారేస్తారు. అంటే ఎక్కడ తప్పు జరిగింది? విలువ తెలిస్తే మనిషి అవలీలుగా దాన్ని చేస్తాడు. సహేతుకం అంటారు దాన్ని. హేతుకం అంటే కారణం. కారణంతో సహా దాన్ని విలువను గుర్తించి చేస్తే ఏ ఆచారానికైనా, ఏ అలవాటుకైనా, అభ్యాసానికైనా విలువ ఉంటుంది. అది లేనప్పుడు ఇప్పుడు బొట్టెందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పండి అడ్వాంటేజ్. పిల్లలు ఏం తయారయ్యారు? మగపిల్లలు అసలు పెట్టుకోరు, ఆడపిల్లలు పెట్టుకున్నా కూడా పెండాట్, దానికి అర్థం ఉండదు. ఆడవాళ్ళు కూడా ఈ బిల్లలు, టిక్లీలు పెట్టుకుంటారు, అది బట్టముక్క, దానికి విలువ లేదు, పాడలేదు. రాళ్ళు రప్పలు కూడా అతికించుకుంటూ ఉంటారు. ఎందుకు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందా? ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు? మీరు హ్యూమన్ లైట్స్ ఛానల్ ఫాలో అవ్వరన్నమాట. అందులో మేము ఒక చిన్న షార్ట్లోనే పెట్టాం. లాంగ్ వీడియో పెడితే మీరు అందరు వినరని షార్ట్ వీడియోలోనే బొట్టెందుకు పెట్టుకోవాలో పెట్టాం. అయినా కూడా మీరు చూడలేదు.
మరే మీరు పెట్టుకోలే? పోయిందా? పోయింది. కానీ ఆడవాళ్ళని పోతే ఊరుకుంటారా? అమ్మో అస్సలు ఊరుకోరు. మగవాళ్ళకేమో అన్నీ పోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. సరే, ఇప్పుడు ఏమిటంటే దీన్ని వీటిని భృకుటి అంటారు. భృకుటి అంటే ఈ రెండు కనుబొమ్మలు. భృకుటి అంటే భ్రముచలనే ధాతు. భృకుటిలో మనకేం తెలుస్తుంది? అన్ని ముఖ కవలికలన్నీ కూడా భృకుటి ద్వారా బయటపడతాయి. అంటే కోపంగా, ఆశ్చర్యంగా ఎట్లా ఉన్నా కూడా మనకు కనుబొమ్మల్లో తెలిసిపోతుంది. ఇది చలించేవన్నమాట. అంటే మన ప్రవర్తనతో అవి చలించి మారిపోతుంటాయి. వాటి రెండింటి మధ్యలో ఇక్కడ మనకు ఒక శూన్యం ఉంటుంది, అంటే ఖాళీ స్థలం ఉంటుంది. అది రాంబస్ ఆకారం, డైమండ్ షేప్లో ఉంటుంది. అది తనకు స్థిరమైన స్థానం. ఆ స్థిరత్వమును గుర్తించటం కోసము మనం అనామిక వేరుతో బొట్టు పెట్టుకుంటాం. పిల్లలకు నేర్పించాము మన బాలబ్రహ్మ తరగతి. అది కూడా అద్దం చూడకుండా చక్కగా ఇట్లా వెళ్ళి ఠకిమని పెట్టుకోవాలి, అంతేగాని అద్దం చూసుకొని పెట్టకూడదు. అప్పుడు మీరు చెప్పినట్టు సైంటిఫిక్గా ఏమిటంటే ఇక్కడ ఎప్పుడైతే మనము నొక్కినప్పుడు పినియల్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి మన శక్తి అంటే సమర్థత పెరుగుతుంది, లేకపోతే అది అంతగా పెరగదని. ఇది తన స్థిరత్వాన్ని గుర్తించటం కోసమే మనం చేస్తాం. స్థిరత్వాన్ని ఎందుకు గుర్తించాలి? తనకు అస్థిరత్వం అనేది ప్రవర్తనలో వస్తుంది కనుక తన స్థిర స్వరూపాన్ని రోజూ గుర్తించుకొని దాన్ని మనము ఏం పెట్టుకుంటాము? కుంకుమ కానీ, గంధం కానీ, విభూతి కానీ, మళ్ళీ శ్రీచూర్ణం కానీ, తిరుమణి కానీ, ఇటువంటి కస్తూరి కానీ, వీటన్నిటినీ కూడా ఔషధ విలువలు ఉన్న పదార్థాలు కాబట్టి ఆ ఔషధ విలువలు ఉన్న పదార్థాలను పెట్టుకుంటే మనకు అప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు వశం కాము దేనికి కూడా అనేది ఉంటుంది. కాబట్టి చేస్తాం. ఇప్పుడు ఇది చెప్పకుండా టిక్లీలు వచ్చినాయి, తర్వాత రాళ్ళు రప్పలు వచ్చినాయి, ఇవి పెట్టుకుంటారు. ఎవరైనా ఇది చెప్తారా? చెప్తే ఇప్పుడు ఎవరు చెప్పాలి? సైంటిస్ట్ చెప్పాలి. మళ్ళీ సైంటిస్ట్ చెప్తే మన పిల్లలు చేసే అవకాశాలు ఉంటాయి, లేకపోతే చేయరు. కస్తూరి పెట్టుకోవడానికి కూడా మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. కస్తూరి తిలకం కృష్ణుడికి ఎందుకు పెడతారు? కస్తూరి అనే మృగము దాని బొడ్డులో కస్తూరి కాయ ఉంటుంది. ఆ ఎర్రని పొడి ఏదైతే కస్తూరి తిలకానికి వాడతారు అది సుగంధం వస్తూ ఉంటుందట. అయితే ఆ కస్తూరి మృగం ఏం చేస్తుంది? వాసన పీల్చి ఎక్కడి నుండో మంచి వాసన వస్తుందని ఊరంతా తిరుగుతుందట. అది ఊరంతా తిరిగి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళినా దానికి దొరకదు, కానీ వాసన మాత్రం వస్తూనే ఉంటుంది. అలసిపోయి ఒక చోట ముడుచుకొని పడుకున్నప్పుడు తన నాభిలోంచే తనకు వాసన వస్తుందని గుర్తిస్తుందట. అట్లాగే మనిషి ఆనందం కోసం ఊరంతా వెతుకుతూ ఉంటాడు, దేశాలంబడి తిరుగుతూ ఉంటాడు. ఎంత వెతికినా ఎక్కడ చూసినా ఆనందం దొరకలేదు. అలసిపోయి ఎప్పుడు వచ్చేస్తాడో వాడి దగ్గరే ఆనందం ఉందని తెలుస్తుంది. కనుక ఈ అంశాన్ని గుర్తించటం కోసం స్వామి కస్తూరి తిలకాన్ని ధరిస్తాడట. ఇది బొట్టు పెట్టుకోవడంలో ఉన్న విజ్ఞానం. ఏదైనా సరే ఆచరణ చేసేటప్పుడు మన హిందూ ధర్మంలో చెప్పిన ప్రతి ఒక్క ఆచరణ తన స్థిరత్వం కోసమే. మొన్న మొబైల్లో ఏం జరిగిందంటే చాలామంది కాలేజ్ పిల్లలు వచ్చారు. ఏకాదశి కార్యక్రమం చేసిన రోజున 300 మంది ఎంతమంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరూ మఠంలో వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు మఠంలో రాసి పెట్టి ఉంటుంది అన్నమాట. బోర్డులు ఉంటాయి, బాత్రూంలో కూడా బోర్డులు ఉంటాయి. ఏమిటి? కూర్చొని స్నానం చేయవలెను, నిలబడి చేయకూడదు. మలమూత్ర విసర్జనలు కూడా కూర్చొనే చేయాలి, నిలబడి చేయకూడదు అని రాసి ఉంటాయి. ఒక అమ్మాయి వచ్చి అడిగింది వీటిని, ఎందుకు కూర్చొని చేయాలి, నిలబడి ఎందుకు చేయకూడదు అని అడిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు చేయకూడదు? మీకు అసలు తెలుసా? మేము నిలబడే చేస్తామంటారా? స్నానం కూడా నిలబడి చేయకూడదు. తిండి నిలబడి తినకూడదని చాలామంది చెప్తారు. నీళ్లు కూడా నిలబడి తాగకూడదని చాలామంది చెప్తారు. కానీ మలమూత్ర విసర్జనలు కూడా నిలబడి చేయకూడదు, కూర్చొనే చేయాలి. స్నానం కూడా కూర్చొని చేయాలి. మఠంలో అన్ని బాత్రూంలో గట్టు ఉంటుందన్నమాట. కూర్చోడానికి బట్టలు ఉతుక్కోవడానికి రెండింటికి వసతిగా ఎల్ షేప్లో కట్టి పెడతాము. ఎందుకు కూర్చొని స్నానం చేయాలి? ఇప్పుడు మీరు చెప్పండి. ఏమంటారు? రీసెంట్గా న్యూస్లో వచ్చిందా? ఏమని? కూర్చొని స్నానం చేయమనా? అమ్మో, ఆ న్యూస్ రైటర్ మంచివాడైతే
పోనీ ఇట్లనన్నా మేము చెప్తే ఎవరు వినట్లేదు, న్యూస్ రైటర్ చెప్తేనన్నా వింటారు. ఆ. ఇప్పుడు చూడండి, మనకున్న ధర్మం మనకు తెలియదు. ముస్లిం వాడో న్యూస్ రైటరో చెప్తే వినాల్సిన గతి పట్టింది చివరికి మనకు. అంత లోతుగా కూడా వెళ్ళకుండా ఇప్పుడు విన్నదాంతో పోల్చి చెప్పండి చూద్దాం. ఇప్పుడిప్పుడే చెప్పేసుకున్నాం మనం. ఆర్గన్ సిస్టమ్స్ దాకా అంత లోతు కూడా అక్కర్లే. మనిషికి స్థిమితం ఎప్పుడు ఉంటుందని, నిలబడితే ఉంటుందా కూర్చుంటే ఉంటుందా? ఎవరైనా ఆందోళన ఆవేశంలో ఉన్నప్పుడు ముందు ఏమంటాం మనం? కాస్త స్థిమితంగా ముందు కూర్చో అంటాం. అంటే కూర్చుంటే కుదుట పడతాడు, కుదురు వస్తుంది వాడికి, మనసుకి వస్తుంది, దేహానికి వస్తుంది, అన్నిటికీ వస్తుంది. అసలు తుమ్మగానే బయలుదేరద్దు అంటారు. ఎందుకో తెలుసా మీకు? తుమ్మినప్పుడు కాళ్ళు తెరిస్తే కనుక గుడ్లు బయటికి వచ్చేంత వేగంతో గాలి బయటికి వస్తుందట. అంత వేగంలో ఉన్నప్పుడు దేహం స్థిరంగా ఉండదు. ఆ కుదురులేని సమయంలో బయటికి వెళ్ళకూడదని 1 నిమిషం కూర్చొని వెళ్తాను అంటారు. ఇది ఎక్కడ తెలిసి వచ్చింది? దాని విజ్ఞానమే మనకు తెలియదు. ఇట్లా కూర్చో అట్లా వెళ్ళు అంతే. ఇవన్నీ మూఢనమ్మకాలు కాలేదా చివరికి? అయినా లేదా? ఇది మూఢనమ్మకం కాదు. హిందూ ధర్మం ఏది చెప్పినా విజ్ఞానమే. అందులో కుదుట పడటం అని చెప్తున్నారు. కుదురు రావాలి మనిషికి. అందుకు ఇప్పుడు స్నానం చేసేటప్పుడు కూడా కుదురుగా చేయాలి. అసలు మనం ఏ ప్రవర్తన చేసినా కుదురును అభ్యాసం చేయటం కోసమే ప్రవర్తన చేస్తున్నాం, స్థిరత్వం కోసమే ప్రవర్తన చేస్తున్నాం. అసలు లేకపోతే ఏది చేయనక్కర్లేదు, ఏం కాదు, మనం అతిథులం అయిపోవచ్చు. కుదురుగా ఉంటే స్నానం అక్కర్లేదు, కుదురుగా ఉంటే నియమం అక్కర్లేదు. నీ బుద్ధి నిశ్చలంగా సచ్చిదానంద స్మృతి మీద నిలపగలిగిన రోజు అందుకే అవధూతలకి ఇవేవి లేవు, మరి సన్యాసికి ఇవేవి అక్కర్లేదు కూడా. ఎందుకు? వాళ్ళు ఆ స్థితికి చేరుకున్నారు కనుక. ఆ స్థితికి చేరుకునే అభ్యాసాలు ఇవన్నీ. అంటే ఏమిటి? ఏ అభ్యాసమైనా కుదురు కోసం. కూర్చొనే స్నానం చేయాలి, కూర్చొనే మలమూత్ర విసర్జన చేయాలి. లేకపోతే మలమూత్ర విసర్జన చేసేటప్పుడు దేహంలో ఎంతో మార్పు వస్తూ ఉంటుంది, మనకు డ్రైన్ అవుట్ అవుతుంది. పెద్ద వయసు వచ్చిన తర్వాత అయితే అసలు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఒక్కసారి ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఒక అస్థిరత్వం వస్తుంది దేహంలో. దాన్ని నిలబడి చేసినప్పుడు దేహం అస్థిరంగా ఉంటుంది కనుక కూర్చొని చేయాలి. ఇప్పుడు ఇంత దానికి ఇది మూఢనమ్మకము కాదు, చాదస్తము కాదు, ఏమీ కాదు ఇందులో. ఇప్పుడు పిల్లలకి తెలుసా ఇవన్నీ? తెలియదు. పరిగెత్తుతూనే పాలు తాగుతారు వాళ్ళు. బస్లో పరిగెత్తుతూ కూల్ డ్రింక్లు తాగుతూ అవేవో పట్టుకొని తినేస్తూ అట్లా అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఇదేవాడికి. పరిగెత్తే జీవితం, ఉరుకుల పరుగుల జీవితం. ఇంత పరుగుల జీవితంలో కుదురొస్తుందా అసలు వాడికి? వాడు ఎట్లా ఇంద్రియ నిగ్రహాలు అనేది ఆ ఆవరణకి ఎట్లా ప్రవేశిస్తాడు అసలు? ఇవన్నీ దానికోసమే. దేన్ని కోరి జీవుడు జన్మనెత్తాడో ఆ దానికోసమే అన్ని ఆచారాలు, నియమాలు అన్నీ కూడా తెలుసుకోవాలి. మనం తెలుసుకొని ఆచరించి చెప్పగలిగేటట్టు ఉండాలి. మనకు తెలియక, మనకు తెలుసుకునే తీరిక లేక, చెప్పే తీరిక ఓపిక అసలు లేక తరతరాలుగా ఏమవుతుంది? కాలేన యోగ భ్రష్ట అన్నారు స్వామి 4వ అధ్యాయంలో. కాలాన యోగం భ్రష్టమైపోతుంది. ఇట్లాగే మన భారతదేశంలో ఎంత విలువైన విజ్ఞానం ఉన్నప్పటికీ, అభ్యాసంలో ఉన్న విలువైన ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కాలక్రమంలో అవన్నీ కూడా వెస్టర్నైజ్ అయిపోయి అన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. ఈరోజు తర్వాత తరాల్లో ఇంకా 2 దశాబ్దాలు 3 దశాబ్దాల తర్వాత చెప్పేవాడు కూడా ఉండడు, వినేవాడికి తెలివి అసలు ఉండదు. వాడు ఏ పవర్డ్ అవుతాడు. కాబట్టి వాడికి ఒరిజినల్ ఇంటెలిజెన్స్ ఉండదు, ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటే ఉంటుంది వాడికి. చెప్తే వినేస్తో యోగ్యత కూడా వాడికి ఉండదు. కనుక భగవద్గీత దేని మీద చెప్తుంది? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః యుక్త ఆసీత అంటుంది. నేను పరమైన నన్ను ఆశ్రయించి యుక్త అంటే కూడి ఉండుట, చేరి ఉండుట. యుజరి యోగే ధాతు, చేరి ఉండాలి స్వామిని. ఎట్లా చేరి ఉండాలి? ఏ విషయ ప్రవర్తన జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కసారి ఆ ఎరుక, నేను సచ్చిదానంద స్మృతి ఆధారంగా ప్రవర్తిస్తున్నాను, ఇంత మాత్రం ఎరుక చాలు. అది యుక్తుడు వాడు. అప్పుడు వాడు ఎట్లా ఉంటాడు? సచ్చిదానంద స్మృతి ప్రవర్తిస్తుందన్నప్పుడు నిశ్చలంగా ఉంటుందా, స్థిరంగా ఉంటుందా, లేకపోతే చంచలంగా ఉంటుందా? ఎప్పుడైతే మనం గుర్తించాలి, మనకు ఎప్పుడైతే ప్రవర్తనలో చంచలత్వం వస్తుంది అంటేనే మనం చెదిరిపోయినామని అర్థం.
సమత్వం యోగ ఉచ్యతే అని వెనుక స్వామి చెప్పారు. సమత్వమే యోగం అని చెప్పారు. సమత్వం అంటే బాగా గుర్తుంచుకోవాలి. సమత్వ పదానికి అర్థం ఏం చెప్పుకున్నా? వికలం కాకుండా ఉండటం. ఇది బాగా ఎక్కడెక్కడ మన ప్రవర్తనలో వికలమై ప్రవర్తిస్తున్నామో మనం వెంటనే విషయపు ఒత్తిడి అనుకుంటాం దాన్ని. అది విషయపు ఒత్తిడే కావచ్చు, విషయం నుండి మనకు ప్రెషర్ ఉంది అంటాం కదా ఈ కాలంలో. ఆ ఒత్తిడి అయినా సరే నువ్వు దాన్ని తట్టుకోవడానికి నీకు అంతకంటే శక్తి లోపల ఉంది. ఎంతటి ఒత్తిడి వచ్చినా సరే స్థిరంగా ఒక క్షణం ఆగు. పిల్లలకు మేము ఒక వాక్యం చెప్పాము. దేన్నైనా ఎదుర్కోవటానికి అత్యంత పవర్ఫుల్ 2 టూల్స్ ఉన్నాయి. సైలెన్స్, స్మైల్. సైలెన్స్ అండ్ స్మైల్. ఎంత ప్రెషర్, ఎంత కష్టము, ఎంత ఒత్తిడినికి బయట నుండి ఎన్ని విషయాలు వచ్చి నీ మీద పడి దాడి చేస్తున్నాయి అన్నప్పుడు కూడా ఒక్క క్షణము నిశ్శబ్దంలో ఆగిపో. ఒక్కసారి నవ్వు. స్మైల్ అంటే హిహి అని నవ్వ అక్కర్లేదు, జస్ట్ చిరు మందహాసం అంతే. అప్పుడు లోపల నుండి స్థిరత్వం వచ్చేస్తుంది. స్థిరత్వంలో కుదురులో మనము నిర్ణయం తీసుకోవటమైనా మన ప్రవర్తన చేయటమైనా ఆగి చేయగలం. ఇంతే, చిన్నది. ఇది దేనివల్ల వస్తుంది? విన్న జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకోవడానికి సూత్రం ఇది. ఎంత విన్నా కూడా మనం ఇవి చేయకపోతే భగవద్గీతకు అర్థమే ఉంది. ఇంకా తరచి చూసుకోవాలి. ఇంత విన్న తర్వాత నేను మారానా లేదా, పూర్వపు అలవాట్లు అట్లాగే ఉన్నాయా, లేదా ఏ ఒక్కటైనా నాలో మార్పు వచ్చిందా? ఆ మార్పు ప్రవర్తనలో రావాలి. ఆలోచనలో రావటం ఒకటి, మన అవగాహనలో రావటం ఒకటి. ఆ అవగాహనలో అయింది కార్యరూపంలోకి రావాలి, అంటే మనకే వ్యక్తం అవ్వాలి, మన ప్రవర్తనలో వ్యక్తం అవ్వాలి. అప్పుడు అది సజీవం అవుతుంది. అది స్థితప్రజ్ఞ లక్షణం. ఎప్పుడైతే దాన్ని యుక్తుడై ఉండటం అంటే కూడి ఉండటం, సచ్చిదానంద స్మృతితో కూడి ఉండటం. ఇది చిన్న విషయంలో మీరు అభ్యాసం చేయండి. ఒక్క విషయంలో చేస్తే 4-5 విషయాల తర్వాత అదే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంద్రియాలు ఎట్లా ఉంటాయంటే టీం వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ టీం వర్క్లో ఎట్లా ఉంటుంది? ఒక్కటి దిగజారితే అన్నీ దిగజారుతాయి, ఒక్కటి నిగ్రహించుకుంటే అన్నీ నిగ్రహింపబడతాయి. అది సైన్యం ఎట్లా పనిచేస్తుంది? మన వ్యూహరచన చెప్పుకున్నాం కదా, మొదట్లోనే వ్యూహరచన చేశారని, వ్యూహాకారంగా తీర్చిదిద్దాడు దృష్టద్యుమ్నుడు అని చెప్పినప్పుడు వ్యూహం అంటే ఏమిటి? ఇంద్రియాలన్నీ వ్యూహబద్ధమైన రచనలో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కటి ఎట్లా చేస్తుందో అన్నీ దాన్ని అనుసరించి చేస్తాయి. తర్వాత శ్లోకాల్లో కూడా ఇది వస్తుంది. అనుసరించి బాగుపడటమైన, అనుసరించి దిగజారటమైన. అందుకే ఒక్కటి చిన్న విషయంలో ప్రయోగం చేసి చూసుకోవచ్చు. ఎన్ని విషయాలు వస్తుంటాయి, రోజంతా జరుగుతూనే ఉంటాయి కదా. ప్రతి ప్రవర్తన విషయమే మనకు, బయట విషయం. అసలు అవన్నీ మనకు ఎందుకు వచ్చినాయి అంటే తట్టి నువ్వు బ్యాలెన్స్డ్గా ఉన్నావో లేదో చూసి అవి టాటా చెప్పి వెళ్ళిపోతాయి. చక్కగా ఏమంటే వీడు బాగానే ఉన్నాడంట అంటే, లేదా ఇంకా వీడి దగ్గర మనకు పని లేదు అనుకొని వెనుదిరి వెళ్ళిపోతాయి. వీడి మీద మన ప్రయోగాలు పనిచేయవు అనుకొని టాటా బాయ్ బాయ్ అంటే మనం చూసుకోము. అదంతా వచ్చింది పోయింది అయిపోయింది, గడబడి రోజంతా గడిచిపోయింది. రోజు ఒకటే గడుస్తుందా? 365 రోజులు గడుస్తాయి, అంతే గడుస్తుందా? 100 సంవత్సరాల ఆయుష్కాలం కూడా గడిచిపోతుంది. ఇంత మనకు ప్రవర్తనకు అవకాశం ఇస్తే ఒక్కరోజు మనకు తీరిక దొరకలేదంటాం. నీకు తీరిక అక్కర్లేదు, స్పెషల్ తీరిక ఏమక్కర్లేదు, నీ గోళంలోనే నువ్వు చూసుకోవచ్చు. ఇవన్నీ ఈ గందరగోళంలోనే ఇదంతా చేయాల్సింది. అందుకే భగవద్గీత యొక్క నరేషన్ ఇక్కడ కురుక్షేత్రం. అంతకంటే గందరగోళం ఇంకేమైనా ఉంటుందా? మొదట్లోనే చెప్పారా, అన్ని భేరులు మ్రోగినాయి, శంఖనాద, అంతంత గందరగోళం ఉందన్నమాట మన విషయాల చేత. మనకు అందులో కదా చేస్తుంది ఇదంతా చేయాల్సింది. లేకపోతే చక్కగా వెళ్ళి ఆశ్రమంలో కూర్చొని చేయాలంటే, ఇక్కడ చేస్తే అక్కడికి పంపిస్తారు ప్రమోషన్ ఇచ్చి. ఇక్కడ చేసిన తర్వాతనే ప్రమోషన్ వస్తుంది, లేకపోతే రాదు ప్రమోషన్. తర్వాత ఇంకా ఆశ్రమంలో ఇంకొక టైప్గా ఉంటుంది లేండి, అక్కడ ఇంకా ఎదగటానికి ఇంకొక రకం. కనుక తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వశేహి యస్య ఇంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరి ఇంద్రియములు వాడికి వశమై ఉంటాయో వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ప్రతిష్ఠిత అంటే స్థిరమైనది. గతి నివృత్తవు అంటే ఇంకా మళ్ళీ నివృత్తి కాదు, దాని నుండి వెనుదిరిగి రాదు అని. వశిష్ఠుల వారి బ్రహ్మనిష్ట అటువంటిది. అట్లా బ్రహ్మజ్ఞానంతో ఉన్నవాడి నిష్ఠ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని మళ్ళీ చెప్పుకుంటూ వస్తారు స్వామి.
దానికి గుర్తేమిటి? వశేహి యస్య ఇంద్రియాని, యస్య ఇంద్రియాని వశః, వాడి ఇంద్రియములు వాడి వశంలో ఉండాలట. కఠోపనిషత్తులో దీనికి మంచి ఉపమానం చెప్తారు. గుర్రం, రథము గుర్రంతో పోల్చి. మనము ఏ దారిలో ప్రయాణిస్తూ ఉంటామో ఆ దారి విషయాలట, ఇంద్రియాలేమో గుర్రాలట, ఆత్మ తనకు సారథి. ఎవరి ఇంద్రియాల కళ్ళాలన్నీ కూడా ఆత్మ చేతిలో ఉంటాయో వాడికి ఇంద్రియాలు వశమై ఉంటాయి. దాన్ని ఏమంటారు? సదశ్వాయివ సారథేహి దుష్టాశ్వాయివ సారథేహి అంటే, దుష్టాశ్వలములు ఉంటే సారథి యొక్క బతికెట్లా ఉంటుంది వాడికి? అవి ఎటెటో పోతుంటాయి, మనము వాటిని నిగ్రహించలేక ఎట్లా అంటే అట్లా పోతుంటాయి. అదే సదశ్వాయివ సారథి అన్నప్పుడు ఏముంటుంది? మంచి గుర్రాలు ఎట్లాగైతే సారథి యొక్క కంట్రోల్లో ఉంటాయో అటువంటి వాళ్ళ రథం ప్రయాణం ఎట్లా సాగుతుంది? సాఫీగా సాగుతుంది. ఇప్పుడు జీవితం కూడా కొంతమందికి సాఫీగా సాగుతుంది, కొంతమందికి ఒడుదొడుకులు వస్తూ ఉంటాయి కదా. దీంట్లో ఒక మంచి రహస్యం ఉంటుంది. లౌకికంగా సాఫీగా సాగుతున్న జీవితం ఉంటుంది, లౌకికంగా ఒడిదొడుకులు వస్తున్న జీవితం. సాధన పరంగా కాదు, లౌకికంగా. కష్టాలు వచ్చే వాళ్ళకి చాలా కష్టాలు వస్తూ ఉంటే ఒడిదొడుకులు లేని వాళ్ళు పుణ్యం చేసుకున్నారు అనుకుంటుంటారు, అంతేనా లోకంలో? నిజానికి చెప్పాలంటే కష్టాలు వచ్చేవాళ్ళే స్వామికి దగ్గరగా ఉన్నారని అర్థం. ఒడిదొడుకులు ఏమీ లేకుండా ఉన్నాడంటే వాడు ఇంకా ఆవరణలోకి రావడానికి చాలా దూరంలో ఉన్నాడని అర్థం. ఎందుకు? ఇప్పుడు ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడే విచారణ వస్తుంది మనిషికి. సాధారణంగా ఎక్సెప్షనల్ కేసెస్, వేరే సుఖంగా ఉండి కూడా విచారణ వస్తే మంచిదే, రాదని కాదు, కానీ చాలా తక్కువ, అవకాశం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి బాగా అనుకుందాం అంటే ఏ చేయబోయినా సమస్య ఎదురవుతుంది. అది ఏం చేస్తుంది సమస్య? చెప్పండి. మనం ఒకటి చేయాలనుకున్నాము, సమస్య ఎదురైంది, దాని అంతరార్థం ఏమిటి? అధిగమించటానికి. మనము ఎప్పుడైతే మనం ఎత్తుకు ఎదగాలనుకుంటామో దేవుడు నిచ్చెనివ్వడట, సమస్యలు ఇస్తాడట. ఎత్తుకు ఎదగాలనుకున్న వాడికి నిచ్చెనిస్తే ఎక్కకి టకటకగా ఎక్కడానికి కాదు, సమస్యలు ఇస్తే దాటి ఎదుగుతాడు వాడు. అంటే ఎంత జీవితంలో స్ట్రగుల్ వచ్చింది అంటే అంత పరమార్థానికి మనం దగ్గరగా ఉన్నామని అర్థం. పరమార్థానికి దగ్గర చేస్తున్నాడు స్వామి. ఎందుకు? ఒక విషయం అనుకున్నప్పుడు మనిషి అహంకరించి అనుకుంటాడు, ఎవరైనా సరే. అంటే ఈగో ఐడెంటిఫికేషన్, ఇది నేను చేయగలను, చేసి చూపిస్తాను అని ఒక ఈగో ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఎప్పుడు అది కాదో దెబ్బ కొట్టినట్టు ఉంటుంది ఈగో మీద. పంతంతో చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా నేను అనుకుంటే కాలేదని ఆ అహంకారం దిగేదాకా, సృష్టి రచనకు సమన్వయం అయ్యేదాకా వాడిని సృష్టి సమస్యల చేత సతమతం చేస్తుంటుంది. ఒడుదుడుకులు ఏమీ లేకుండా ఉంది జీవితం అంటే అర్థం ఏమిటి? 2 రకాల అర్థాలు ఉంటాయి. ఒకటి, వాడు ఇంకా ఆవరణకు దగ్గరగా రాలేదు, అందుకని వాడికి అర్హత లేదంత, వాడు తట్టుకునే కెపాసిటీ వాడికి లేదని. లేదా వాడికి అవసరం లేకుండా వాడు దాటేసిన వాడని అర్థం. వాడు దాటేసిన వాడైతే వాడికి ఎక్కడ కూడా ఆటంకమే రాకుండా ముందుకు సాగిపోతూనే ఉంటాడు. కనుక 2 అర్థాలు, సుఖము దుఃఖమును అనలైజ్ చేసుకోవటం. ఎప్పుడు కూడా విచారణ చేసుకోవాలి, కుంగిపోయే పనే లేదు. భగవద్గీత చదివిన తర్వాత కుంగకూడదు ఇంకా దేనికి కూడా, ఏం జరిగినా సరే. దానికి ఒక్కటే నిదర్శనం ఏమిటి? స్వామి అర్జునుడేమో నా వాళ్ళందరూ చచ్చిపోతారని ఏడుస్తున్నాడు. స్వామి ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు అన్నట్టు అన్నాడు, అంతేనా? అంటే అంతకంటే గొప్ప దుఃఖం అయితే లోకంలో ఇంకేది ఉండదు. తన వారందరూ ఒక్కసారిగా చచ్చిపోవడం కంటే దుఃఖము ఇంకేదైనా ఉంటుందా? ఉండదు. తన ప్రాణమే పోతుందన్న కంటే పెద్ద దుఃఖం ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. అయిపోయింది. ఈ రెండింటినే స్వామి అట్లా తీసి తృణప్రాయంగా తీసి పారేస్తున్నాడు. ఇంకా మనకు చింత లేదు. ఎందుకు? తనకు మరణం లేదని చెప్పిన ఆ భగవద్గీత చదివిన చింత లేదు. కానీ అంత మాత్రం చేత ఒడిదొడుగులు రాకుండా ఉండవు, కష్టాలు పోవు. అప్పుడు మన తీరు ఎట్లా ఉండాలి? విచారణ, నిరంతర విచారణ చేసిన కొద్దీ మనలో నుండే మనకు ఎంత యుక్తి వస్తుందో, మనకు జీవితాన్ని అర్థం చేసుకొని బ్రతకటం అంటే అది జీవన పాలన, సాధన పాలన అని చెప్తారు స్వామివారు. జీవన పాలన అంటే సాధన పాలన. సాధన కోసం జీవితం, కానీ జీవితం ఏం చేస్తాం ఇక్కడ?
ఎంత గొప్పగా సాధించినా అక్కడ ఏమీ మనకు ఒరిగేది లేదు కనుక జీవన పాలన సాధన పాలనగా సాగాలి కనుక సాధకుడైన వాడు ప్రతి క్షణం చేయాల్సింది ఏమిటి? విచారణ. ఒక్కొక్క చిన్న విషయాన్ని విచారణ చేస్తూ ఎంత స్థితి తాను దాటాడు, అవలీలగా ఎన్ని విషయాల్లో తాను దాటగలుగుతున్నాడు. ఈ అవలీల అన్న పదం కూడా అది సహజ స్థితికి అవలీలగా ఉంటుంది. నదికి ప్రవాహం అవలీల, అంతేనా? అది రాళ్ళున్నా రప్పలున్నా కొట్టి ప్రవహించి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ ప్రవాహంలాగా ఉండాలి తన జీవితంలో. ఏదైనా ఆ ప్రవాహంలాగా వచ్చిందంటే సహజ స్థితిని అందుకున్నాడని అర్థం. లేదా కష్టపడి ఒక్క చిన్న విషయానికి నానా కష్టాలు పడి చేసేవాళ్ళు ఉంటారు లోకంలో. అట్లా చేస్తే అటువంటి ఇంద్రియ నిగ్రహాలు ఏవి కూడా తనకు పనిచేయవు. కనుక జ్ఞానంతోనే, జ్ఞానం ఆధారంగా పిల్లలకి ఏది నేర్పించినా కూడా బాగా గుర్తుంచుకోండి, 2 సూత్రాలు. ఒకటి మీరు ఆచరించటం, మొదటి సూత్రం, తిరుగులేని సూత్రం. మనం ఆచరిస్తే పిల్లలు చేయకుండా ఉండటం అనేది చాలా అరుదుగా, జరగకుండా ఉండదు, జరుగుతుంది. వాడు సొంతగా సహవాస దోషం చేత చెడిపోవాలి కానీ చిన్నప్పుడు నేర్పించిన సంస్కారం అందకుండా ఉండదు. రెండవది, సహేతుకంగా వాళ్ళకు విజ్ఞానాత్మకంగా వివరించి చెప్పే ప్రయత్నం మనం చెయ్యాలి. మనం తెలుసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. ఈ 2 కూడా చాలా అవసరం. ఇప్పుడు మీరు వింటున్నారు, ఇప్పుడే వాళ్ళకి భగవద్గీత చెప్పాలి. మీరే చాలా ఆలస్యమైంది ఇప్పటికి. వాళ్ళకి అంత ఆలస్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి ఇప్పుడే చెప్పాలి. చక్కగా దాన్ని వివరించి చెప్పగలిగే సమర్థత మనకు ఉండాలి. దీనివల్ల విచారణ వాళ్ళకి కాదు, మనకు అవుతుంది. చెప్తే మనం ఎదుగుతాం. తెలుసా మీకు? ప్రవచనం చేసేటప్పుడు ప్రవచన కాలే విద్య ఉపయుక్త భవతి అంటారు. అంటే నేర్చుకున్న విద్య అంతా కూడా ప్రవచన కాలంలో తన నుండి వ్యక్తం అవుతూ ఉన్నప్పుడు తనకు అది సత్యమవుతూ ఉంటుంది, ఇంకా ఇంకా సత్యమవుతుంది, దృఢమవుతూ ఉంటుంది. కనుక సాధకులందరికీ కూడా అదే. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి, అసమర్థుడు అనేవాడు సృష్టిలో లేడు. మనిషిగా పుట్టిన వాడైతే వాడు అసమర్థుడు కానే కాదు. అందరూ సమర్థ స్వరూపులే. చెప్పండి, నేను సమర్థ స్వరూపుడిని, ఏదైనా చేయగల సమర్థత నాకు ఉంది. అది భగవాన్ లక్షణం. అది మనము చైతన్యవంతం చేసుకోవాలి. చెప్పండి, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓం తత్ సత్.